wire wound in the form of a screw thread. For helical antenna consisting of a thick copper wire wound in the form of a screw thread forming a helix as shown in figure. So the helical antenna is fed with coaxial transmission line. So మనము ఈ helical antenna కు పవర్ ఎట్లా ఇస్తాము? with what? coaxial transmission line in which the center conductor is connected to the helix at the feed point while the outer conductor is attached to the ground plane. So outer conductor ground plane కు అటాచ్ అయి ఉంటుంది. Center conductor is connected to what? Center conductor is connected to the helix at the feed point. Next, consider a helical antenna as shown in figure. It is basically consists of a helix of thick copper wire or tubing wound on a sphere of screw thread and is used with a flat metal plate called ground plane or ground plate. మీరు figure లో అబ్జర్వ్ చేయండి. సో it is helical antenna consisting of a helix of thick copper wire ఉంటుంది. థిక్ కాపర్ వైర్ ఉంటుంది దానికి. ఆర్ ట్యూబింగ్ wound on a shape of a screw thread. ఓకే, ఇట్ లుక్స్ లైక్ ఏ వాట్ మనకు ఇట్ లుక్స్ లైక్ ఏ స్క్రూ అనమాట అమ్మా. స్క్రూ లాగా ఉంటుంది. అండ్ యూజ్డ్ విత్ ఏ ఫ్లాట్ మెటల్ ప్లేట్ కాల్డ్ గ్రౌండ్ ప్లేన్ ఆర్ ఫ్లాట్ మెటల్ ప్లేట్ ఉంటుంది దానికి. దాన్ని ఏమంటాం అంటే మనము గ్రౌండ్ ప్లేన్ లేదా గ్రౌండ్ ప్లేట్ అంటాం. సో మీరు డయాగ్రామ్ అబ్జర్వ్ చేయండి. క్యాపిటల్ ఎన్ అనేది ఏంది? నెంబర్ ఆఫ్ టర్న్స్. క్యాపిటల్ డి అనేది ఏంది? డయామీటర్ ఆఫ్ ద హెలిక్స్. క్యాపిటల్ సి ఇస్ వాట్? సర్కంఫరెన్స్ ఆఫ్ ద హెలిక్స్. సర్కంఫరెన్స్ అనేది పై ఇంటూ డి, అంతే కదా. వాట్ ఈస్ సర్కంఫరెన్స్? మామూలుగా అయితే 2πr. సో 2r మనం ఎలా రాయొచ్చు? సో ఆల్రెడీ మెన్షన్ చేశాడు డయామీటర్. సో 2r మనం ఎలా రాయొచ్చు? డయామీటర్ మెన్షన్ చేశాడు కాబట్టి పై ఇంటూ డి రాయొచ్చు. సో ఎస్ ఈజ్ వాట్? స్పేసింగ్ బిట్వీన్ ద టూ టర్న్స్. క్యాపిటల్ ఏ ఈజ్ ఈక్వల్ టు యాక్సియల్ లెంత్ ఎన్ ఇంటూ ఎస్ అనమాట. సో లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు దట్ ఈస్ లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు లెంత్ ఆఫ్ వన్ టర్న్. సో మీరు ఫోర్త్ స్లైడ్లో అబ్జర్వ్ చేయండి ఆ నెంబర్ ఆఫ్ టర్న్స్ ఇవన్నీ ఎక్కడ ఉన్నాయో చూడండి. ఇదనమాట యాక్చువల్ డయాగ్రామ్. సో ఇన్నర్ కండక్టర్ అంటే ఇన్సైడ్ ఉండేది, హెలిక్స్ ఇన్సైడ్ ఉండేది. సో అవుటర్ కండక్టరు, కోయాక్సియల్ కేబుల్. సో గ్రౌండ్ ప్లేన్ చూడండి. సో క్యాపిటల్ ఏ ఈజ్ ఈక్వల్ టు వాట్? ప్రీవియస్గా ఇచ్చాడు చూడండి. వాట్ ఈస్ క్యాపిటల్ ఏ? యాక్సియల్ లెంత్ దట్ ఈజ్ ఈక్వల్ టు ఎన్ ఇంటూ ఎస్. ఎస్ అంటే ఏం చెప్పాను? స్పేసింగ్ బిట్వీన్ టూ టర్న్స్. సో ఒక టర్న్కు ఇంకొక టర్న్కు మధ్య ఉండే స్పేస్ ఏమిటంటే స్పేసింగ్ బిట్వీన్ ద టర్న్స్. స్మాల్ డి అంటే ఏంది? డయామీటర్ ఆఫ్ ద కండక్టర్. క్యాపిటల్ డి అంటే ఏంది? క్యాపిటల్ డి అనేది సర్కంఫరెన్స్. ప్రీవియస్ స్లైడ్లో ఇచ్చారు చూడండి. వాట్ ఈస్ ఐ? సో డి ఈజ్ ఈక్వల్ టు డయామీటర్ ఆఫ్ ద హెలిక్స్. సో సి ఈజ్ ఈక్వల్ టు వాట్? సర్కంఫరెన్స్ ఆఫ్ ద హెలిక్స్. సో క్యాపిటల్ ఎల్ ఈజ్ ఈక్వల్ టు ఏంది? లెంత్ ఆఫ్ వన్ కంప్లీట్ టర్న్. స్మాల్ ఎల్ అంటే ఏంది? స్మాల్ ఎల్ అంటే మీరు డయాగ్రామ్ అబ్జర్వ్ చేయండి. గ్రౌండ్ ప్లేన్, స్పేసింగ్ బిట్వీన్ ద హెలిక్స్ అండ్ ద గ్రౌండ్ ప్లేన్. ఓకేనా? ఆల్ఫా అంటే ఏంది? ఆల్ఫా ఈజ్ పిచ్ యాంగిల్. సో దిస్ ఈజ్ ద డయాగ్రామ్ ఆఫ్ ద హెలికల్ యాంటెనా. సో మీకు ఏ టర్మ్స్ ఉన్నాయి? క్యాపిటల్ ఏ ఉంది, క్యాపిటల్ డి ఉంది, క్యాపిటల్ ఎస్ ఉంది, క్యాపిటల్ సి అంటే సర్కంఫరెన్స్ ఉంది, ఆల్ఫా ఉంది, డయామీటర్ ఆఫ్ ద కండక్టర్ ఉంది, క్యాపిటల్ ఎల్ ఉంది అండ్ స్మాల్ ఎల్ ఉంది. స్మాల్ ఎల్ అంటే లాస్ట్లో స్పేసింగ్ బిట్వీన్ ద హెలిక్స్ అండ్ ద గ్రౌండ్ ప్లేన్. సో లాస్ట్ చూడండి. ద మోడ్ ఆఫ్ రేడియేషన్ ఆఫ్ ద యాంటీనా డిపెండ్స్ అపాన్ ద డయామీటర్ ఆఫ్ ద హెలిక్స్ అండ్ స్పేసింగ్ బిట్వీన్ టర్న్స్. సో రేడియేషన్ దేని మీద డిపెండ్ అయింటుంది? డయామీటర్ ఆఫ్ ద హెలిక్స్ అంటే క్యాపిటల్ డి అండ్ స్పేసింగ్ బిట్వీన్ ద టర్న్స్, వీటి మధ్యన డిపెండ్ అయి ఉంటుంది రేడియేషన్ అనేది. చూడండి, పిచ్ యాంగిల్. దిస్ ఇస్ ద ఫార్ములా ఆఫ్ పిచ్ యాంగిల్. ద పిచ్ యాంగిల్ ఆల్ఫా ఈజ్ గివెన్ బై ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు tan ఇన్వర్స్ ఎస్ బై పై డి. ఎస్ అంటే ఏంది? స్పేసింగ్ బిట్వీన్ ద టూ టర్న్స్. పై డి అంటే ఏంది? సర్కంఫరెన్స్ ఆఫ్ ద హెలిక్స్. ఓకే, పిచ్ యాంగిల్ మీరు డయాగ్రామ్ అబ్జర్వ్ చేయండి. సి ఈజ్ ఈక్వల్ టు పై డి అనమాట. సో పై డి ఈజ్ నథింగ్ బట్ వాట్? సర్కంఫరెన్స్ ఆఫ్ ద హెలిక్స్. వాట్ ఈస్ పిచ్ యాంగిల్?
pitch angle is defined as, so angle between a line tangential to the helix wire and the plane normal to the axis of helix. So this is the definition of the pitch angle. Pitch, okay, pitch angle is defined as what? This is the angle between a line tangential to the helix wire, okay, and the plane normal to the axis of the helix. So if we unroll one turn of helix on a plane surface, then C, okay, circumference of the helix, S, spacing between two turns, and L and alpha can be related to each other through the triangle terminology as shown in figure. So akkada chudandi, thus we can write L is equal to what? So according to Pythagoras theorem, capital L is equal to square root of S square plus C square. So that is equal to S square plus C ante the pi d whole square. So by changing these parameters in relation to wavelength, different radiation characteristics can be obtained. Okay, a helical antenna can radiate in most important two modes: normal mode of radiation or perpendicular mode of radiation. So radiation ela radiate chestundi helical antenna anedi? So it can radiate in two modes anamata: normal mode, axial mode. నార్మల్ మోడ్ని ఇంకా నార్మల్ మోడ్ని ఏమంటాము? పర్పెండిక్యులర్ మోడ్ ఆఫ్ రేడియేషన్ అని కూడా అనొచ్చు. యాక్సియల్ మోడ్ మనం ఏమంటాము? ఎండ్ ఫైర్ ఆర్ బీమ్ మోడ్ ఆఫ్ రేడియేషన్. చూడండి, నార్మల్ మోడ్ ఆర్ పర్పెండిక్యులర్ మోడ్ ఆఫ్ రేడియేషన్. చూడండి ఇందులో, సో in this mode of helical antenna, already మీకు ఆల్రెడీ చెప్పాను వాట్ ఈస్ నార్మల్ మోడ్, వాట్ ఈస్ యాక్సియల్ మోడ్. ఓకేనా, స్టార్టింగ్ 3 చెప్పాను చూడండి, నార్మల్ మోడ్, యాక్సియల్ మోడ్, ఇంకొకటి అండి. సో నార్మల్ మోడ్, ఇన్ దిస్ మోడ్ ఆఫ్ హెలికల్ యాంటెన్నా ద రేడియేషన్ ఈస్ maximum in Broadway direction. So that is normal or perpendicular to the axis of the helix. So in this mode, so this is called the normal or perpendicular mode of radiation. The radiation is circularly polarized wave. So what is normal mode of radiation? So radiation ela untundi, the radiation is maximum in Broadway direction, means along the x-axis. Okay na, that is normal or perpendicular to the axis of the helix. Okay, so this mode is known as normal or perpendicular mode of radiation. సో హెలిక్స్ అనేది మనకు వై డైరెక్షన్ ఉంటే మనకు రేడియేషన్ అనేది ఎక్స్ డైరెక్షన్ ఉంటుందన్నమాట. అందుకే మనం ఏమన్నామంటే దాన్ని నార్మల్ ఆర్ పర్పెండిక్యులర్ మోడ్ ఆఫ్ రేడియేషన్ అన్నాము. ఆ రేడియేషన్ ఎలా ఉంటుంది? దట్ ఈస్ సర్క్యులర్లీ పోలరైజ్డ్ వేవ్. నెక్స్ట్ చూడండి, దిస్ మోడ్ ఆఫ్ రేడియేషన్ ఈజ్ అబ్టైన్డ్ ఇఫ్ ద హెలిక్స్ డైమెన్షన్స్ ఆర్ మేడ్ వెరీ స్మాల్ కంపేర్డ్ విత్ ద వేవ్ లెంత్. సో రేడియేషన్ ఈ టైప్ ఆఫ్ రేడియేషన్ అంటే ఏంది? నార్మల్ రేడియేషన్ మనకు ఎలా అప్టైన్ చేస్తామంటే, హెలిక్స్ డైమెన్షన్స్ ఉంటాయి కదా, సో దట్ ఈస్ మేడ్ వెరీ స్మాల్ కంపేర్డ్ విత్ ద వేవ్ లెంత్, దట్ ఈస్ క్యాపిటల్ ఎన్ఎస్ ఫార్ లెస్ దాన్ ల్యాండా. ఓకే, హెలిక్స్ డైమెన్షన్స్ అనేవి ల్యాండా కన్నా తక్కువగా ఉంటేనే మనకు ఈ నార్మల్ లేదా పర్పెండిక్యులర్ మోడ్ ఆఫ్ రేడియేషన్ అనేది వస్తుంది. ఓకే, నెక్స్ట్ చూడండి, విత్ దిస్ మోడ్ ఆఫ్ రేడియేషన్ ద బ్యాండ్విడ్త్ బికమ్స్ నారో అండ్ ద రేడియేషన్ ఎఫిషియన్సీ బికమ్స్ వెరీ లెస్. సో ఈ నార్మల్ మోడ్ ఆఫ్ రేడియేషన్ వల్ల మనకు ఏమైపోతుందంటే బ్యాండ్విడ్త్ అనేది చాలా తక్కువ ఉంటుంది, వెరీ వెరీ నారో, అండ్ రేడియేషన్ ఎఫిషియన్సీ ఎలా ఉంటుంది? వెరీ లెస్ అనమాట. సో వెన్ పిచ్ యాంగిల్ is equal, what is pitch angle? Alpha is equal to tan inverse S by capital C అనమాట, దట్ ఈస్ ద పిచ్ యాంగిల్. సో C ప్లస్లో ఏం రాస్తాము? పై ఇంటూ క్యాపిటల్ D రాస్తాం అనమాట. సో వెన్ పిచ్ యాంగిల్ ఈజ్ ఈక్వల్ టు 0, పిచ్ యాంగిల్ 0 అయిపోతే ఏమైపోతుంది? సో హెలిక్స్ కరెస్పాండ్స్ టు లూప్, హెలిక్స్ విత్ ఫిక్స్డ్ డయామీటర్ క్యాపిటల్ D అండ్ స్పేసింగ్ S టెండింగ్ టు 0. ఓకే, ద హెలిక్స్ టర్న్స్ అవుట్ టు బి ఏ లూప్. సో పిచ్ యాంగిల్ 0 అయిపోయింది అనుకోండి, హెలిక్స్ అనేది ఏ విధంగా మారిపోతుందంటే
హెలికల్ యాంటీనా లూప్ యాంటీనాగా మారిపోతుంది, గుర్తుపెట్టుకోండి, ఇది వెరీ ఇంపార్టెంట్. సో పిచ్ యాంగిల్ ఆల్ఫా అనేది 0 అయిపోతే హెలిక్స్ అనేది హెలికల్ యాంటీనా అనేది లూప్ యాంటీనాగా మారిపోతుంది. ఇక్కడ చూడండి, హెలిక్స్ విత్ ఫిక్స్డ్ డయామీటర్ క్యాపిటల్ డి అండ్ స్పేసింగ్ ఎస్ టెండింగ్ టు 0 అంటే 2 0 అయిపోతాయి. ఏది ఓకేనా? ద హెలిక్స్ టర్న్ అవుట్ టు బి ఏ లూప్ అనమాట, హెలిక్స్ లూపుగా మారిపోతుంది. సో క్లియర్. నెక్స్ట్ చూడండి, when alpha is small the radiation from the loop is dominant. Okay, so next point చూడండి, when alpha is equal to 90 degrees the helix corresponds to a linear dipole. మీకు ఆల్రెడీ చెప్పాను, లూప్ యాంటీనా గురించి చెప్పాను, డైపోల్ యాంటీనా గురించి చెప్పాను, స్టార్టింగ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యాంటీనాస్ గురించి చెప్పేటప్పుడు చెప్పాను అనమాట. సో ఆల్ఫా 0 అయిపోతే హెలికల్ యాంటీనా బికమ్స్ ఏ సర్క్యులర్ యాంటీనా. ఇక్కడ when alpha is equal to 90 degrees హెలికల్ యాంటీనా ఏ విధంగా మారిపోతుంది, లీనియర్ డైపోల్గా మారిపోతుంది. సో హెలిక్స్ విత్ ఫిక్స్డ్ స్పేసింగ్ అండ్ డయామీటర్ టెండింగ్ టు 0. ఓకే, ద హెలిక్స్ టర్న్ అవుట్ టు బి ఏ డైపోల్. ఇక్కడ చూడండి, సో హెలిక్స్కు ఫిక్స్డ్ స్పేసింగ్ అండ్ డయామీటర్ టెండింగ్ టు 0. హెలిక్స్కు ఫిక్స్డ్ స్పేసింగ్ మళ్ళీ అండ్ డయామీటర్ టెండింగ్ టు 0 అంటే ఈక్వల్ టు 0 అయితే హెలిక్స్ ఏ విధంగా మారిపోతుంది అంటున్నాడు, సింపుల్గా లీనియర్ డైపోల్గా మారిపోతుంది అంటున్నాడు. సో వెన్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు లార్జ్ ద రేడియేషన్ ఫ్రమ్ ద డైపోల్ ఈజ్ డామినెంట్. సో ఆల్ఫా అనేది లార్జ్ అయిపోతే రేడియేషన్ ఫ్రమ్ ద డైపోల్ అనేది ఎలా ఉంటుంది, డామినెంట్ ఉంటుంది. సో నెక్స్ట్ అబ్జర్వ్ ద నెక్స్ట్ వన్, దీస్ ఆర్ ద లిమిటింగ్ కండిషన్స్ ఆఫ్ ద హెలిక్స్. ఇన్ లిమిటింగ్ కండిషన్స్ ద రిజల్టింగ్ ఫీల్డ్ ఈజ్ either circularly polarized or elliptically polarized. So what are the limiting conditions of helix అంటే ఏంది, alpha is equal to 0 అయినప్పుడు helical loop becomes a circular loop, alpha is equal to 90 అయినప్పుడు helical loop becomes a linear dipole. These are the limiting conditions అనమాట. సో ద రిజల్టింగ్ దానివల్ల ఏమైపోతుందంటే రిజల్టింగ్ ఫీల్డ్ అంటే అక్కడ ఏంది, ఎలక్ట్రిక్ ఫీల్డ్ మా. ద రిజల్టింగ్ ఫీల్డ్ ఈజ్ ఎయిదర్ సర్క్యులర్లీ పోలరైజ్డ్ ఆర్ ఎలిప్టికల్లీ పోలరైజ్డ్. మీరు మొత్తం గుర్తుపెట్టుకోవాల్సిందంటే, సో ఫీల్డ్ అని చెప్తున్నా అంటే దట్ ఈస్ ద ఎలక్ట్రిక్ ఫీల్డ్. మొత్తం ఎలక్ట్రోమ్యాగ్నెటిక్, మనకు రేడియేషన్ ఎలా ఏ విధంగా ఉంటుంది, దట్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎలక్ట్రోమ్యాగ్నెటిక్ వేవ్స్. ఎలక్ట్రోమ్యాగ్నెటిక్స్ అంటే ఖచ్చితంగా ఎలక్ట్రిక్ ఫీల్డ్స్, మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్, రేడియేషన్ అనే ఫీల్డ్స్ అన్నీ కూడా మనము అవే తీసుకోవాలి. ఓకేనా? సో ఎక్కువ శాతం మనకు ఎలక్ట్రిక్ ఫీల్డ్ మెజర్ చేస్తాడు. క్లియర్? Consider a helix in spherical coordinate as shown in figure. So that is look like a small part of spherical coordinate system. మీరు diagram లో observe చేయండి. So consider that helical antenna is made up of number of small loops and short dipoles arranged in series such that loop diameter is equal to helix diameter and the length of short dipole is equal to spacing between two turns of helix. Yes. సో ఏం చెప్తున్నాడు, హెలికల్ యాంటీనా అనేది ఎలా తయారు చేయమంటున్నాడు అంటే, హెలికల్ యాంటీనా విచ్ ఈస్ మేడ్ అప్ ఆఫ్ ఏ నెంబర్ ఆఫ్ స్మాల్ లూప్స్ మరియు అండ్ స్మాల్ డైపోల్స్. ఆ స్మాల్ డైపోల్స్ ఎలా అరేంజ్ చేయమంటున్నాడు, ఇన్ సిరీస్ సచ్ దట్ ద లూప్ డయామీటర్ ఈజ్ ఈక్వల్ టు వాట్, హెలిక్స్ డయామీటర్. లూప్ డయామీటర్ దేనికి ఈక్వల్గా దేనికి ఈక్వల్గా తీసుకోవాలి, హెలిక్స్ డయామీటర్కు ఈక్వల్గా తీసుకోవాలి. మరియు లెంత్ ఆఫ్ ద డైపోల్ ఏ విధంగా ఈక్వల్గా తీసుకోవాలి, లెంత్ ఆఫ్ ద డైపోల్ ఈజ్ ఈక్వల్ టు స్పేసింగ్ బిట్వీన్ ద టూ టర్న్స్. హెలిక్స్ టర్న్స్ ఉంటాయి కదా ఇట్లా, ఓకేనా? హెలిక్స్ టర్న్స్ రెండు టర్న్స్ మధ్యన స్పేసింగ్ అనమాట. సో లెంత్ ఆఫ్ ద డైపోల్ దేనికి ఈక్వల్గా తీసుకోవాలి, లెంత్ ఆఫ్ ద డైపోల్ ఈజ్ ఈక్వల్ టు ద స్పేసింగ్ బిట్వీన్ ద టూ టర్న్స్. ఆ ఎస్ అనేది ఏంది, స్పేసింగ్ బిట్వీన్ ద టర్న్స్ అనమాట. నెక్స్ట్ చూడండి, ఇప్పుడు మనము ఇన్ ఫార్ ఫీల్డ్, ఓకే, ఫార్ ఫీల్డ్ డ్యూ టు స్మాల్ లూప్ ఈజ్ గివెన్ బై. సో మనకు హెలికల్ యాంటీనా మీకు క్లియర్ అర్థమైంది. హెలికల్ యాంటీనా ఆల్ఫా ఈజ్కో అంటే పిచ్ యాంగిల్ 0 దగ్గర ఎలాగ మారిపోతుంది, లూప్ యాంటీనాగా మారిపోతుంది. ఆల్ఫా ఈజ్కోల్ 90 దగ్గర ఎలాగ మారిపోతుంది, ఒక నిమిషం. సో ఆల్ఫా ఈజ్కోల్ టు 0 దగ్గర వచ్చేసి మనకు వచ్చేసి ఏ విధంగా మారిపోతుంది, ఒక్క నిమిషం.
సో ఆల్ఫా ఈజ్వల్ 0 దగ్గర వచ్చేసి లూప్ యాంటీనాగా మారిపోతుంది. ఆల్ఫా ఈజ్వల్ 90 డిగ్రీస్గా ఏ విధంగా మారిపోతుంది, లీనియర్ డైపోల్గా మారిపోతుంది. ఇప్పుడు మనకు చూడండి ఎలక్ట్రిక్ ఫీల్డ్ను ఫైండ్ అవుట్ చేస్తాం. ఎలక్ట్రిక్ ఫీల్డ్ డ్యూ టు, సో ఫార్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనమాట. సో ఇన్ ద ఫార్ ఫీల్డ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ డ్యూ టు స్మాల్ లూప్. సో హెలికల్ యాంటీనాను స్మాల్ లూప్స్తో స్మాల్ డైపోల్స్తో ప్రిపేర్ చేసి తయారు చేసి అండ్ విచ్ ఈస్ ప్లేస్ ఇన్ ద స్పెరికల్ కోఆర్డినేట్ సిస్టంలో ప్లేస్ చేస్తాం. సో అప్పుడు మనము ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఫైండ్ అవుట్ చేస్తాం. ఫార్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అంటే దూరంగా ఎగ్జిస్ట్ అవుతున్న ఎలక్ట్రిక్ ఫీల్డ్, దట్ ఈస్ ఈక్వేషన్ 1. E5 ఈజ్ ఈక్వల్ టు, సో మీరు డయాగ్రామ్లో ఈ స్లైడ్ 7లో కూడా మీరు అబ్జర్వ్ చేయొచ్చు. E5 అనేది ఉంది చూడండి పైన, జెడ్ యాక్సిస్ అటు సైడ్ ఉంది చూడండి. సో జెడ్ అండ్ వై ప్లేన్లో ఉంది, క్లియర్గా చెప్పాలంటే జెడ్ అండ్ వై ప్లేన్లో టాప్లో ఉంది E5. ఈ తీటా అనేది కింద ఉంది చూడండి. సో E5 అండ్ ఈ తీటా ఎట్లున్నాయి, రెండు పర్పెండిక్యులర్గా ఉన్నాయి, మీరు అబ్జర్వ్ చేయొచ్చు. దట్ ఈస్ ద ఫార్ ఫీల్డ్. సో the far electric field due to small loop is given by, that is E5 is equal to 120 pi square a of I sin theta by lambda square r. ఇది ఆల్రెడీ చెప్పాను మనకి ఎలా వచ్చిందంటే ఈ ఫస్ట్ ఇంట్లో డెరివేషన్స్ అప్పుడు చెప్పాను E5 ఎలా వచ్చిందనేది. సో వేర్ I is what, retarded current. సో I is equal to I0 sin స్మాల్ t మైనస్ ఆర్ బై వి. సో స్మాల్ ఆర్ అంటే ఏంది అక్కడ, డిస్టెన్స్ అట్ ఏ పాయింట్ ఇన్ మీటర్. ఓకే, ఏరియా ఈజ్ వాట్, ఏరియా ఆఫ్ ద క్యాపిటల్ ఏ ఈజ్ వాట్, ఏరియా ఆఫ్ ద లూప్. సో ఏరియా అంటే ఏంది, πd² by 4 ఇన్ మీటర్ స్క్వేర్. లాంబ్డా ఈజ్ వాట్, వేవ్ లెంత్ ఇన్ మీటర్స్. క్లియర్. సో నెక్స్ట్ చూడండి, ఫార్ ఫీల్డ్ డ్యూ టు షార్ట్ డైపోల్. సో మనకు హెలికల్ యాంటీనాలో ఏమని చెప్పాడు, హెలికల్ యాంటీనాలో లూప్స్ తీసుకున్నాడు అండ్ హెలికల్ యాంటీనాలో స్మాల్ డైపోల్స్ను తీసుకున్నాడు. ఇప్పుడు ఆ లూప్స్కు ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఫైండ్ అవుట్ చేస్తాడు, ఈ డైపోల్స్ కూడా ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఫైండ్ అవుట్ చేస్తాడు. ఆ రెండింటి రేషియో తీసుకుంటాడు మా. ఓకేనా. ఇప్పుడు చూడండి, ఫార్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ డ్యూ టు షార్ట్ డైపోల్ ఈజ్ గివెన్ బై, చూడండి దట్ ఈస్ ద ఈక్వేషన్ 2. ఇంతకుముందు చెప్పింది E5 అనమాట, ఇదేంది E θ, దట్ ఈజ్ ఈక్వల్ టు J ఇంటూ 60 pi s in bracket I sin theta by lambda r. That is the equation 2. So S is what? S is equal to length of the dipole, that is small d into L anamata. So AR చూడండి axial ratio. So from the above two equations, the two fields are in phase quadrature, that is phase difference of 90 degrees. నేను ఇంతకుముందు డయాగ్రామ్ చెప్పాను మీకు, స్లైడ్ 7లో ఎలా ఉన్నాయి, ఈ తీటా అండ్ E5 దోస్ టూ ఆర్ ఇన్ పర్పెండిక్యులర్ టు ఈచ్ అదర్. క్లియర్. కింద చూడండి యాక్సియల్ రేషియో. యాక్సియల్ రేషియో అంటే ఏంది, సో యాక్సియల్ రేషియో ఆఫ్ ద ఎలిప్టికల్ పోలరైజేషన్, ఇట్ ఈస్ ద రేషియో ఆఫ్ magnitudes of fields due to sharp dipole to that of the due to loop. Okay, ratio clear చెప్పాలంటే magnitudes తీసుకుంటాం, magnitudes of the field due to what, due to sharp dipole అంటే ఈక్వేషన్ 2 and to that of the what, due to the circular loop. చూడండి AR is equal to ఈ మాడ్యులస్ ఆఫ్ magnitude మాత్రమే తీసుకోవాలి. ఓకే, మాడ్యులస్ ఆఫ్ E theta by modulus of E5. So modulus of E magnitude adi. Okay, magnitude of E theta, that is what, equation 2 by equation 1, which is equal to S lambda by 2 pi a. So మనకు కొన్ని టర్మ్స్ క్యాన్సిల్ అయితే అందులో ఆ రేషియోలో ఆ రేషియోలో కొన్ని టర్మ్స్ క్యాన్సిల్ అయిపోయి మనకేమొస్తుంది, సో పై క్యాన్సిల్ అయిపోతుంది, లాంబ్డా ఆర్ క్యాన్సిల్ అయిపోతుంది. దట్ ఈజ్ ఈక్వల్ టు సైన్ థీటా. ఓకే, ఐ సైన్ థీటా క్యాన్సిల్ అయిపోతుంది. ఓకేనా, ఎస్ లాంబ్డా బై 2 pi a వస్తుంది. సో ఏ ఈజ్ ఈక్వల్ టు వాట్, πd² by 4 అనమాట. సో ఏఆర్ ఈజ్ ఈక్వల్ టు ఎస్ లాంబ్డా బై, ఓకేనా, 2 pi. ఏ ప్లేస్లో πd² by 4 ప్లేస్ చేశాడు. సో దట్ ఈజ్ ఈక్వల్ టు 2s లాంబ్డా బై π² అండ్ క్యాపిటల్ D². సో మీరు అబ్జర్వ్ చేయొచ్చు,
depending on the value of AR, we get 3 conditions. So depending on the value of this is axial ratio value in the AR is equal to ఇది ఫైనల్ మా 2s lambda by pi square d square అది ఈక్వేషన్ అన్నమాట. సో కండిషన్ 1 ఏంది, when AR is equal to 0, AR 0 అయిపోతే ఏమైపోతుంది, ఎలిప్టికల్ పోలరైజేషన్ అనేది becomes the linear horizontal polarization. Okay, when AR is equal to infinity, when AR is equal to infinity అయిపోతే ఏమవుతుంది, elliptical polarization becomes linear vertical polarization. Clear? Third condition. So third condition లో when AR is equal to 1, elliptical polarization becomes circular polarization. So అవునా, సో మీరు థర్డ్ కండిషన్ అబ్జర్వ్ చేయండి, AR is equal to 1 అంటే అర్థం ఏంది, సో magnitude of E phi and E theta are both are equal. ఓకేనా, సో ఎలిప్టికల్ పోలరైజేషన్ బికమ్స్ వాట్, సర్క్యులర్ పోలరైజేషన్. అంటే మాడ్యుల అంతే కదా, ఏఆర్ 1 అయిపోతేనే ఎస్ లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, 2πa కు ఈక్వల్ అవుతుంది. అలాగైనా అనుకోవచ్చు మనం, మాడ్యులస్ ఆఫ్ ఈ థీటా ఈజ్ ఈక్వల్ టు మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఈ ఫై. ఇక్కడ చూడండి, సో లాస్ట్ కేసు చూడండి, that the condition for circular polarization is given by axial ratio is equal to 1. So circular polarization కి మనకు కండిషన్ ఏంది, AR axial ratio is equal to 1. axial ratio అంటే ఏంది, సో ఇట్ ఈస్ ద రేషియో ఆఫ్ magnitudes of far fields due to loop and due to dipole and due to loop. Clear? So that is modulus of E theta is equal to modulus of E phi అన్నమాట. సో modulus of E theta is equal to modulus of E phi or 2s lambda by, okay, ఇంతకుముందు చెప్పాను, s lambda pi square d square ఈక్వేషన్ చూడండి, 2s AR is equal to 2s lambda by pi square d square is equal to what, is equal to 1 అనమాట. ఈక్వల్ టు 1 ఈక్వల్ చేసుకున్నాం, అప్పుడు ఏమవుతుంది, 2s lambda is equal to pi square d square అవుతుంది. మనకు s is equal to what, s is equal to pi square d square by capital D square by 2 lambda. సో ఆల్రెడీ చెప్పాను, పై డి అంటే ఏం చెప్పాను, సి. పై డి అంటే ఏంది, సర్కంఫరెన్స్ ఆఫ్ ద హెలిక్స్, దట్ ఈస్ పై స్క్వేర్, పై డి హోల్ స్క్వేర్ రాయొచ్చు, దాన్ని పై డి హోల్ స్క్వేర్ మళ్ళీ ఏం రాయచ్చు, సి స్క్వేర్ రాయొచ్చు, సి స్క్వేర్ బై 2 లాంబ్డా. సో నెక్స్ట్ చూడండి, ద పిచ్ యాంగిల్ అని చెప్పాను, tan ఇన్వర్స్ ఆఫ్ ఎస్ బై సి. సి అంటే ఏంది, పై డి. సో దట్ ఈజ్ ఈక్వల్ టు tan ఇన్వర్స్ ఆఫ్, సో ఎస్ అంటే ఏంది పైన, ద పిచ్ యాంగిల్ ఫర్ సర్క్యులర్ పోలరైజేషన్ ఈజ్ గివెన్ బై ఎస్ ఈజ్ ఈక్వల్ టు వాట్, సి స్క్వేర్ బై 2 లాంబ్డా బై పై డి. సో అందులోంచి మనకు tan ఇన్వర్స్ సి బై 2 లాంబ్డా వస్తుంది అనమాట. ఓకేనా, సో నెక్స్ట్ చూడండి, దస్ ద సి ఈజ్ ఈక్వల్ టు ఏం చెప్పాను, సి అంటే పై డి. సో సి స్క్వేర్ ఎలా రాసావు, పై స్క్వేర్ డి స్క్వేర్ రాసామంట. పై స్క్వేర్ డినామినేటర్లో న్యూమరేటర్లో ఏముంటుంది, న్యూమరేటర్లో పై స్క్వేర్ డి స్క్వేర్ ఉంటుంది, పై స్క్వేర్ డి స్క్వేర్, కింద డినామినేటర్లో పై డి 2 లాంబ్డా ఉంటుంది. అంటే ఒక పై డి క్యాన్సిల్ అయిపోతుంది. ఓకేనా, ఒక పై డి క్యాన్సిల్ అయిపోతుంది, పై డి బై 2 లాంబ్డా ఉంటుంది. ఆ పైన ఏం పై డిని ఏం రాస్తాము, సి రాస్తాము. సో కింద 2 లాంబ్డాను యాస్టీస్గా 2 లాంబ్డా అని రాస్తాం. దట్ ఈస్ ద ఆల్ఫా ఫర్ వాట్, పిచ్ యాంగిల్ ఫర్ సర్క్యులర్ పోలరైజేషన్. ఓకే, నెక్స్ట్ చూడండి, thus the resultant radiation pattern for the helical antenna in the normal mode can be obtained by superimposing the fields of the loop and dipole for circular polarization. Okay, మనకు రిజల్టెంట్ రేడియేషన్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది ఫర్ హెలికల్ యాంటీనా. సో రిజల్టెంట్ రేడియేషన్ ఫర్ హెలికల్ యాంటీనా ఇన్ ద నార్మల్ మోడ్ మనం హౌ వీ కెన్ అప్టైన్ బై సూపర్ ఇంపోజింగ్. అంటే సూపర్ ఇంపోజింగ్ అంటే ఒకదాని మీద ఒకటి ప్లేస్ చేయడం అనమాట. సూపర్ ఇంపోజింగ్ ద ఫీల్డ్స్ ఆఫ్ ద లూప్ అంటే సర్క్యులర్ లూప్ అండ్ డైపోల్. దిస్ ఈస్ ద రిజల్టెంట్ రేడియేషన్ ప్యాటర్న్ ఆఫ్
helical antenna. You can observe in the that is helical axis అంటే along the axis, along the helix axis అని. ఓకేనా? సో నెక్స్ట్ వచ్చేసి axial or end-fire or beam mode radiation. So axial, end-fire or beam mode of radiation. So in this mode of helical antenna, the radiation is maximum in the end-fire direction, or that is along the axis of the helix, and this mode is called axial or end-fire mode of radiation. మీరు ఇదంతా ఏం గుర్తుపెట్టుకోవాలంటే యాక్సియల్ మోడ్ ఆఫ్ రేడియేషన్ ఏం గుర్తుపెట్టుకోవాలంటే ద రేడియేషన్ ఈజ్ సింపుల్గా చెప్పాలంటే ద రేడియేషన్ ఈజ్ మ్యాక్సిమం అలాంగ్ ద యాక్సిస్ ఆఫ్ ద హెలిక్స్. సింపుల్గా చెప్పాలంటే సో అంటే ఏంది యాక్సిస్ ఆఫ్ ద హెలిక్స్ ప్రకారమే రేడియేషన్ అనేది మ్యాక్సిమం అనేది ఉంటుందన్నమాట. సో యాక్సియల్ మోడియేషన్ గివ్స్ ద పోలరైజేషన్ ఎయిదర్ సర్క్యులర్ ఆర్ నియర్లీ సర్క్యులర్ పోలరైజ్డ్ వేవ్. సో యాక్సియల్ మోడ్ రేడియేషన్ ఏమి ఇస్తుంది? విచ్ టైప్ ఆఫ్ పోలరైజేషన్ ఇస్తుంది? సర్క్యులర్ పోలరైజేషన్ అయినా ఇస్తుంది, లేకుంటే దానికి దగ్గరగా ఇస్తుంది అనమాట. సో స్పేసింగ్ బిట్వీన్ ద టూ టర్న్స్, ఓకే, స్పేసింగ్ బిట్వీన్ టూ టర్న్స్, ఎస్ అంటే స్పేసింగ్ బిట్వీన్ ద టూ టర్న్స్ ఆఫ్ హెలిక్స్ అండ్ ద డయామీటర్ ఆఫ్ ద హెలిక్స్ డిసైడ్స్ ద మోడ్ ఆఫ్ రేడియేషన్ ఆఫ్ హెలికల్ యాంటీనా. సో ఆ ఎస్ ఆ డి మీద డిపెండ్ ఉంటుంది వాట్ రేడియేషన్ ఆఫ్ హెలికల్ యాంటీనా. ఓకేనా? when these parameters are of the order of one wavelength to achieve axial mode of radiation. Clear చెప్పాను. సో ఈ పారామీటర్స్ సో they are the order of when these parameters are of the order of one wavelength to achieve axial mode of radiation. మ్యూట్లో పెట్టుకోండి మా ఎవరో లాస్ట్. సో ఇప్పుడు ఏం చెప్పాను? పారామీటర్స్ అంటే వెన్ దీస్ పారామీటర్స్ అంటే ఎస్ అండ్ డి. సో అవి వన్ వేవ్ లెంత్కి ఈక్వల్గా ఉన్నాయి అనుకుంటే స్టార్టింగ్లో చెప్పాను. సో వెన్ ఈక్వల్ టు వన్ వేవ్ లెంత్, సో యాంటీనా హెలికల్ యాంటీనా డైమెన్షన్స్ ఆర్ ఈక్వల్ టు వన్ వేవ్ లెంత్ ఎంత ఏం చెప్పాను? దట్ ఈస్ యాక్సియల్ మోడ్ ఆఫ్ రేడియేషన్. వన్ వేవ్ లెంత్ కన్నా తక్కువ ఉంటే ఏం చెప్పాను? దట్ ఈస్ నార్మల్ మోడ్ ఆఫ్ రేడియేషన్. ఓకేనా? యాక్సియల్ మోడ్ ఈస్ ఇంపార్టెంట్ mode because most practical antennas radiate in the end fire direction only. Okay, so these are the most practical antennas we are using. These radiate the end fire direction only. Next student, diagrams. The axial mode is possible in the helical antenna if the circumference is selected of the order of one wavelength and spacing between two turns is selected approximately equal to lambda by 4. సో సర్కంఫరెన్స్ ఎలా సెలెక్ట్ చేసుకోమంటున్నాడు? వన్ వేవ్ లెంత్కి ఈక్వల్గా సెలెక్ట్ చేసుకోమంటున్నాడు. అండ్ స్పేసింగ్ బిట్వీన్ ద టర్న్స్ ఎలా సెలెక్ట్ చేసుకోమంటున్నాడు? లాంబ్డా బై 4కు ఈక్వల్గా సెలెక్ట్ చేసుకోమంటున్నాడు అనమాట. అంటే సర్కంఫరెన్స్ ఈజ్ ఈక్వల్ టు లాంబ్డా, ఎస్ ఈజ్ ఈక్వల్ టు లాంబ్డా బై 4. అప్పుడు మాత్రమే మనకు యాక్సియల్ మోడ్ అనేది పాసిబుల్ అవుతుంది. ఓకేనా? దట్ ఈస్ ఇన్ ఫిగర్ ఏ అండ్ ఫిగర్ బి. సో ఫిగర్ ఏ ఈజ్ ఇన్ ఫిగర్ ఏ కోయాక్సియల్ కేబుల్ we are using. In figure B, two-wire transmission line is used for feeding purpose. ఫీడింగ్ అంటే ఏం చెప్పాను? ఫీడింగ్ అంటే క్లియర్గా చెప్పాలంటే మనము ఇన్పుట్ పవర్ను ఇస్తున్నాం. ఇన్పుట్ పవర్ని ఇవ్వడమే మనము ఫీడింగ్ అంటాం అన్నమాట. ఎగ్జైటేషన్ అనే అదే, వోల్టేజ్ అనే అదే, ఫీడింగ్ ఎగ్జైటేషన్ అనే కూడా అదే అనమాట. ఓకేనా? సో ఫర్ యాక్సియల్ మోడ్ పిచ్ యాంగిల్ ఆల్ఫా వేరీస్ ఫ్రమ్ 12 to 18 degrees. 12 degrees to 18 degrees. యాక్సియల్ మోడ్లో పిచ్ యాంగిల్ ఎలా చేంజ్ అయిపోతుంది? 12 degrees to 18 degrees. మీరు బాగా అబ్జర్వ్ చేయండి. సో ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 0 అయితే ఒక విధంగా ఉంటుంది. అంటే పిచ్ యాంగిల్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 0 అయితే వాట్ హెలికల్ యాంటీనా బికమ్స్ లూప్ యాంటీనా. గుర్తొచ్చిందా? వెన్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 90 degrees అనుకోండి, హెలికల్ యాంటీనా బికమ్స్ డైపోల్ యాంటీనా. వెన్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 12 degrees to 18 degrees, ఓకే, అప్పుడు ఏమైపోతుంది? ద ఆప్టిమమ్, ఓకే, ఫర్ యాక్సియల్ మోడ్. యాక్సియల్ మోడ్లో ఎలా ఉంటుంది ఆల్ఫా అనేది? సో
ఆల్ఫా అనేది 12 టు వేరీస్ ఫ్రమ్ 12 టు 18 డిగ్రీస్, అంటే 12కు 18 మధ్యలో చేంజ్ అవుతూ ఉంటుంది అనమాట. సో ఆప్టిమం పిచ్ యాంగిల్ ఎలా ఉంటుంది, 14 డిగ్రీస్ ఉంటుంది. ఆప్టిమం అంటే ఏంది, మ్యాక్సిమం వాల్యూ ఆఫ్ మ్యాక్సిమం పిచ్ యాంగిల్ అని. సో పిచ్ అంటే ఏం లేదు మా, పిచ్ అంటే మామూలుగా సౌండ్ పిచ్ అనే టర్మినాలజీ, పిచ్ అనే దాని మీనింగ్ ఏంటంటే పిఐటిసిహెచ్. సో సౌండ్, ఇప్పుడు సౌండ్ వాయిస్ ఎక్కువ ఉందనుకోండి దాన్ని సౌండ్ పిచ్ అంటాం. కానీ యాంటీనాస్కి వచ్చేసరికి రేడియేషన్ ఎక్కువ ఉందనుకోండి, దట్ ఈస్ ద రేడియేషన్ పిచ్. ఓకేనా, మ్యాక్సిమం రేడియేషన్ మనము రేడియేషన్ పిచ్ అంటాం అనమాట. కొంచెం వాయిస్ రైజ్ చేయి, కొంచెం పిచ్ రైజ్ చేయంటే అర్థమైంది, కొంచెం వాయిస్ రైజ్ చేయండి. సో అది ఇన్ జనరల్ అనమాట. సో ఇక్కడ యాంటీనాస్ మనం మాట్లాడేది యాంటీనాస్ గురించి కాబట్టి, సో పిచ్ అంటేనే ఇంటెన్సిటీ ఆఫ్ రేడియేషన్. క్లియర్గా చెప్పాలంటే ఇంటెన్సిటీ ఆఫ్ రేడియేషన్. ఓకే, రేడియేషన్ యొక్క తీవ్రత. ఓకే, ఎలక్ట్రిక్ ఫీల్డ్ అండ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ యొక్క తీవ్రత అనమాట. సో దట్ ఈస్ ద పిచ్ అని క్లియర్ చెప్పాలంటే. ఓకే, ద ఆప్టిమమ్ పిచ్ ఈజ్ వాట్, 14 డిగ్రీస్. సో ఆప్టిమమ్ అంటే మ్యాక్సిమం వాల్యూ ఆఫ్ పిచ్ అంతా 14 డిగ్రీస్ ఫర్ ద యాక్సియల్ మోడ్. ఓకే, నెక్స్ట్ చూడండి, ద టర్మినల్ ఇంపిడెన్స్ ఈజ్ రెసిస్టివ్ అట్ రిజోనెన్స్ ఫ్రీక్వెన్సీ. ఓకే, అండ్ ఇట్ బికమ్స్ రియాక్టివ్ అట్ హయ్యర్ అండ్ లోయర్ ఫ్రీక్వెన్సీ. టర్మినల్ ఇంపిడెన్స్ ఉంటుంది కదా, టర్మినల్ ఇంపిడెన్స్ అనేది రెసిస్టివ్ నేచర్లో ఉంటుంది ఎప్పుడు, రిజోనెన్స్ ఫ్రీక్వెన్సీ దగ్గర. ఓకేనా, అదే టర్మినల్ ఇంపిడెన్స్ అనేది ఎలా ఉంటుంది, రియాక్టివ్ నేచర్లో ఉంటుంది. ఫర్ వాట్, అట్ లో అండ్ హయ్యర్ ఫ్రీక్వెన్సీ. హయ్యర్ ఫ్రీక్వెన్సీస్ దగ్గర, లోయర్ ఫ్రీక్వెన్సీస్ దగ్గర టర్మినల్ ఇంపిడెన్స్ ఏమో రియాక్టివ్ నేచరు, రిజోనెన్స్ ఫ్రీక్వెన్సీ దగ్గర ఏమో టర్మినల్ ఇంపిడెన్స్ అనేది రెసిస్టివ్ నేచర్ అనమాట. అంతే కదా. సో మీకు తెలిసి ఉంటుంది, నెట్వర్క్ థియరీ వచ్చి ఉంటుంది. వాట్ ఈస్ ద కండిషన్ ఫర్ రిజోనెన్స్? కండిషన్ ఫర్ రిజోనెన్స్ ఏంది, ఎక్స్ఎల్ ఈజ్ ఈక్వల్ టు ఎక్సి. అంటే ఏంది, ఇండక్టివ్ రియాక్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు కెపాసిటివ్ రియాక్టెన్స్. గుర్తొచ్చిందా? సో అండ్ అట్ రిజోనెన్స్ ఫ్రీక్వెన్సీ ద ఇంపిడెన్స్ బికమ్ ఏ ప్యూర్ రెసిస్టివ్ నెట్వర్క్. అది దాని అర్థం. సో మీరు ఆల్రెడీ మీకు నెట్వర్క్ థియరీలో ఐడియా ఉంటే ఈ పాయింట్ అర్థమవుతుంది, లాస్ట్ పాయింట్. నెక్స్ట్ చూడండి, ద టర్మినల్ ఇంపిడెన్స్ ఇలాగనే అయిపోయాను. టర్మినల్ ఇంపిడెన్స్ బికమ్స్ ద ప్యూర్ రెసిస్టెన్స్ అట్ రిజోనెంట్ ఫ్రీక్వెన్సీ, దట్ ఈస్ క్యాపిటల్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు 140 C/λ ohms. ఓకే, నెక్స్ట్ హాఫ్ అవర్ బీమ్ విడ్త్ ఈజ్ గివెన్ బై 52/c స్క్వేర్ రూట్ ఆఫ్ λ² /ns డిగ్రీస్. నెక్స్ట్ బీమ్ విడ్త్ బిట్వీన్ ఫస్ట్ నల్స్, అది ఓకే, ఎఫ్ఎన్ అంటే ఫస్ట్ నల్స్. బీమ్ విడ్త్ మాది, బీమ్ విడ్త్ బిట్వీన్ ఫస్ట్ నల్స్ ఈజ్ గివెన్ బై 105/c స్క్వేర్ రూట్ ఆఫ్ λ² /ns డిగ్రీస్. నెక్స్ట్ చూడండి, డైరెక్టివిటీ ఇన్ యాక్సియల్ మోడ్ ఈజ్ గివెన్ బై capital D is equal to G suffix D maximum is equal to 15 into capital N into SC square by lambda square. That is the directivity in case of axial mode. Next చూడండి, axial ratio. Axial ratio is equal to 1 plus 1/2n అన్నమాట. So this is in case of what? This is in axial ratio. This is in case of the axial mode of radiation. Adhe normal mode of, so axial ratio is equal to 1. Appudu elliptical polarization becomes the circular polarization. Clear? Next student, the helix can have either right-handed pitch or, so the helix can have either right-handed pitch or left-handed pitch. So helix ku right-handed intensity of radiation అన్న ఉంటుంది, లేకుంటే pitch అంటే ఏంది, intensity of radiation according to antennas ప్రకారం. ఓకే, helix can have right-handed pitch అంటే ఏంది, right-handed intensity of radiation. ఓకేనా, left-handed pitch అంటే left-handed intensity of radiation. So according to the direction of pitch, the circular polarization may be right-handed or left-handed. ఓకే, డైరెక్షన్ ఆఫ్ పిచ్ ను బేస్ చేసుకొని ఆ సర్క్యులర్ పోలరైజేషన్ అనేది రైట్ హ్యాండెడ్ సర్క్యులర్ పోలరైజేషన్ లేదా లెఫ్ట్ హ్యాండెడ్ సర్క్యులర్ పోలరైజేషన్, దట్ ఈస్ డిసైడెడ్ బై వాట్, డైరెక్షన్ ఆఫ్ పిచ్. డైరెక్షన్ ఆఫ్ పిచ్ అనేది అకార్డింగ్ టు ద డైరెక్షన్ ఆఫ్ పిచ్
Okay, the circular polarization becomes the right-handed circular polarization and the left-handed circular polarization. Clear? Next చూడండి, a receiving helical antenna with right-handed pitch, okay, cannot receive left-handed circular polarized wave. So right-handed pitch అంటే right-handed intensity radiation అనేది left-handed circular polarization ను రిసీవ్ చేసుకోదు. అదేవిధంగా left-handed pitch అనేది right-handed circular polarization ను రిసీవ్ చేసుకోదు. క్లియర్? నెక్స్ట్ చూడండి డయాగ్రామ్. The radiation pattern of helical antenna in axial mode is given in as shown in figure, as shown in side figure. You can observe the diagram. ఎలా చెప్పాను? అలాంగ్ ద యాక్సియల్ మోడ్లో ఎలా ఉంటుంది చెప్పాను? అలాంగ్ ద యాక్సిస్ ఆఫ్ ద హెలిక్స్. ఓకేనా? ఇప్పుడు మనము హెలికల్ యాంటెన్నా అనేది వై డైరెక్షన్లో ప్లేస్ చేసామనుకోండి, మా వై డైరెక్షన్లో ప్లేస్ చేస్తే మాక్సిమం రేడియేషన్ ఎలా ఉంటుంది? వై డైరెక్షన్లోనే ఉంటుంది. ఎక్స్ యాక్సిస్ సైడ్ ప్లేస్ చేసాం అనుకోండి, ఎక్స్ యాక్సిస్లోనే ఉంటుంది. కానీ నార్మల్ మోడ్లో ఎలా ఉంటుందంటే, మనము హెలికల్ యాంటెన్నా అనేది సో నార్మల్ మోడ్లో ఎలా ఉంటుందంటే, హెలికల్ యాంటెన్నా అనేది ఎక్స్ డైరెక్షన్లో ప్లేస్ చేస్తే వై డైరెక్షన్లో మనకు రేడియేషన్ ఉంటుంది, వై డైరెక్షన్ ప్లేస్ చేస్తే ఎక్స్ డైరెక్షన్లో మనకు రేడియేషన్ ఉంటుంది. మీరు క్లియర్గా గుర్తుపెట్టుకోవాలి. నేను ఈ మొత్తం చెప్పింది ఏంది? యాక్సియల్ మోడ్, నార్మల్ మోడ్. క్లియర్? నెక్స్ట్ చూడండి, జస్ట్ వెయిట్ ఫర్ 2 minutes. సో నెక్స్ట్ ఫ్యూచర్స్ ఆఫ్ హెలికల్ యాంటెన్నా అన్నమాట. ఏమేం ఫీచర్స్ ఉంటాయి? ఇట్ ఈజ్ యూజ్డ్ ఫర్ సర్కులర్ పోలరైజేషన్. హెలికల్ యాంటెన్నా ఫీచర్స్ ఇవి. సో స్టార్టింగ్లో చెప్పాను, ఇట్ ఈస్ మోస్ట్లీ యూజ్డ్ ఫర్ అల్ట్రా హై ఫ్రీక్వెన్సీ అండ్ వెరీ హై ఫ్రీక్వెన్సీ బ్యాండ్స్. సో మనకు నార్మల్ మోడ్, యాక్సియల్ మోడ్స్ ఉంటాయి కదా, మనం మెయిన్గా ఏం యూజ్ చేస్తాము? యాక్సియల్ మోడ్ ఈజ్ మోస్ట్ వైడ్లీ యూజ్డ్. ఫోర్త్ పాయింట్ చూడండి, యాక్సియల్ మోడ్ అనేది హ్యావింగ్ లార్జర్ బ్యాండ్ విడ్త్. సో నార్మల్ మోడ్కు బ్యాండ్ విడ్త్ తక్కువ కాబట్టి మనము యాక్సియల్ మోడ్ అనేది ఎక్కువగా యూజ్ చేస్తాము. ఫిఫ్త్ వన్, నార్మల్ మోడ్ హ్యాస్ స్మాల్ బ్యాండ్ విడ్త్ అండ్ స్మాల్ ఎఫిషియన్సీ. ఆల్రెడీ ఈ పాయింట్ డిస్కస్ చేశాము. నెక్స్ట్ చూడండి, కన్స్ట్రక్షన్ ఈజ్ సింపుల్. హెలికల్ యాంటెన్నా కన్స్ట్రక్షన్ అనేది వెరీ వెరీ సింపుల్. సో ఇట్ గివ్స్ లీనియర్ హారిజాంటల్ పోలరైజేషన్ వెన్ యాక్సియల్ రేషియో ఈజ్ ఈక్వల్ టు 0. ఏఆర్ ఈజ్ ఈక్వల్ టు, ఏఆర్ అంటే ఏంది? ఏఆర్ అంటే ఓకే యాక్సియల్ రేషియో అనమాట. ఏఆర్ ఈజ్ ఈక్వల్ టు 0 అయిపోతే ఇట్ గివ్స్ ద లీనియర్ హారిజాంటల్ పోలరైజేషన్. వెన్ ఏఆర్ ఈజ్ ఈక్వల్ టు ఇన్ఫినిటీ ఇట్ గివ్స్ ద లీనియర్ వర్టికల్ పోలరైజేషన్. వెన్ ఏఆర్ ఈజ్ ఈక్వల్ టు 1 అంటే ఈ థీటా ఈజ్ ఈక్వల్ టు E5 అయితే ఏమైపోతుంది? దట్ గివ్స్ ద సర్కులర్ పోలరైజేషన్. హెలికల్ యాంటెనాకు డైరెక్టివిటీ కూడా ఎక్కువ. డైరెక్టివిటీ అంటే వాట్ ఈస్ డైరెక్టివిటీ? డైరెక్టివిటీ అంటే మ్యాక్సిమం గెయిన్ ఆఫ్ యాంటెనా అనేది. సో దీస్ ఆర్ ద ఫీచర్స్ ఆఫ్ ద హెలికల్ యాంటెనా. నెక్స్ట్ చూడండి, లాస్ట్ స్లైడ్, ఒక 2 minutes ఉండండిమా. నెక్స్ట్ అప్లికేషన్స్ ఆఫ్ హెలికల్ యాంటెనా. వాట్ ఆర్ ద అప్లికేషన్స్? సో డైమెన్షన్స్ ఆర్ నాట్ వెరీ క్రిటికల్ ఇన్ యాక్సియల్ మోడ్. సో దిస్ మోడ్ ఈజ్ యూజ్డ్ వెన్ వైడ్ బ్యాండ్ విడ్త్ ఈస్ నీడెడ్. సో యాక్సియల్ మోడ్, సో వెన్ this mode, so dimensions are not very critical in axial mode. Dimensions critical కాదు కాబట్టి మనము we are using for what? Wide bandwidth purpose కోసం మనము ఈ axial mode యూజ్ చేస్తాం అనమాట. సో ఆఫ్ హెలికల్ యాంటెనా హ్యావింగ్ వైడ్ బ్యాండ్విడ్త్ ఎక్కువ ఉంటుంది యాక్సియల్ మోడ్ ఆఫ్ హెలికల్ యాంటెనాకు. సో డైరెక్టివిటీ కూడా ఎక్కువ ఉంటుంది అండ్ మోర్ గెయిన్ అండ్ గివ్స్ సర్కులర్లీ పోలరైజ్డ్ వేవ్స్. సో ఇదనమాట. సో యాక్సియల్ మోడ్ ఆఫ్ హెలికల్ యాంటెనాకు బ్యాండ్విడ్త్ ఎక్కువగా ఉంటుంది, డైరెక్టివిటీ ఎక్కువ ఉంటుంది, గెయిన్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి అది మనకు ఏమిస్తుంది? సర్కులర్లీ పోలరైజ్డ్ వేవ్స్ను ఇస్తుంది అనమాట. సో ఇట్ ఈస్ ఎక్స్టెన్సివ్లీ యూజ్డ్ ఇన్ స్పేస్ కమ్యూనికేషన్ సిస్టమ్స్. సో యాక్సియల్ మోడ్ ఆఫ్ హెలికల్ యాంటెనాస్ ఎక్కడ యూజ్ చేస్తామంటే స్పేస్ కమ్యూనికేషన్ సిస్టంలో యూజ్ చేస్తాము. ట్రాన్స్మిటింగ్ టెలిమెట్రీ డేటా ఫ్రమ్ మూన్ టు అర్త్. అంటే టెలిమెట్రీ డేటా, ట్రాన్స్మిటింగ్ ద టెలిమెట్రీ డేటా ఫ్రమ్ మూన్ టు అర్త్. ఓకేనా? టెలిమెట్రీ డేటా అంటే లాంగ్, యూ సపోజ్ వీ వెంట్ ట్రాన్స్మిటింగ్ అండ్ రిసీవింగ్ ద డేటా in long distance, that is known as the
టెలిమెట్రీ డేటా అనమాట, లాంగ్ డిస్టెన్స్ అనమాట. టెలిమెట్రీ డేటా అంటే లాంగ్ డిస్టెన్స్ సెండింగ్ అండ్ రిసీవింగ్ డేటా, దట్ ఈస్ నోన్ యాజ్ ద టెలిమెట్రీ డేటా. నెక్స్ట్ చూడండి, సింగిల్ ఆర్ అన్ అర్రే ఆఫ్ హెలికల్ యాంటీనాస్ ఈ యూస్ఫుల్ ఇన్ ట్రాన్స్మిటింగ్ ఆర్ రిసీవింగ్ విహెచ్ఎఫ్ సిగ్నల్ త్రూ ఐనోస్పియర్. సో సింగిల్ అంటే ఒక హెలికల్ యాంటీనాను యూజ్ చేసిన లేదా అర్రే ఆఫ్ హెలికల్ యాంటీనాస్. అర్రే అంటే మోర్ దాన్ వన్ సింగిల్ హెలికల్ యాంటీనా, దట్ ఈస్ నోన్ యాజ్ array of helical antennas, that is used for what? Transmitting or receiving very high frequency signals. So మనం సింగిల్ హెలికల్ యాంటీనాను యూజ్ చేసినా వెరీ హై ఫ్రీక్వెన్సీ సిగ్నల్స్ ట్రాన్స్మిట్ చేయొచ్చు లేదా రిసీవ్ చేసుకోవచ్చు. లేకపోతే గ్రూప్ ఆఫ్ హెలికల్ యాంటీనాస్ నోన్ యాజ్ అర్రే ఆఫ్ హెలికల్ యాంటీనాస్, అవైనా యూజ్ చేసి మనము వెరీ హై ఫ్రీక్వెన్సీ సిగ్నల్స్ ట్రాన్స్మిట్ చేయొచ్చు లేదా రిసీవ్ చేయొచ్చు త్రూ వాట్? త్రూ ద ఐనోస్పియర్. నెక్స్ట్ చూడండి, సో ఈ హెలికల్ యాంటీనాస్ ఆర్ యూజ్డ్ ఇన్ వాట్? స్పేస్ కమ్యూనికేషన్, స్పేస్ కమ్యూనికేషన్ అండ్ శాటిలైట్ కమ్యూనికేషన్. ఓకేనా అమ్మా? థ్యాంక్ యూ అమ్మా. ఒక్క నిమిషం ఉండండి, అటెండెన్స్ తీసుకుంటా.